గోదావరి గట్టి మీద చిలుక ఉన్నది ఆ సాంగ్ ఏం తీసిందన్న రామచిలుక పాట. ఎలా ఉందన్న సంక్రాంతికి వస్తున్న మూవీ? అన్న సంక్రాంతికి వస్తున్న మూవీ ఆల్రెడీ సక్సెస్ఫుల్ సినిమా. విట్టని వెంకటేష్ గారు వస్తున్నారంటే బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం చాలా బాగుంది. మనం ఊహించుకోవాలి అంత బాగుంది సంక్రాంతికి వస్తున్న సినిమా. అసలు విట్టని వెంకటేష్ అంటే ఒక ఆడియన్స్కి చాలా కనెక్ట్ అయ్యే సినిమాలు ప్రతి సంక్రాంతికి అయిన సినిమాలు వస్తాయి. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా బోరింగ్. అనిల్ రావు కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా ఏందన్నా ఎంత బాగా తీసిండు, కొత్తగా ఒక డిఫరెంట్గా. అంటే ఈ కామెడీ మొత్తం పిండి మిక్సీలో బట్టి ఎట్లా వేరే గ్యాంటర్ చేస్తారు అట్లా వాడేసిన అంత బాగుంది కామెడీ. అరే యాక్టింగ్ చెప్తామన్నా విట్టని వెంకటేష్ యాక్టింగ్ చెప్తామన్నా. లుంగి కడతాడు, పంచా కడతాడు, ఏం స్టైల్ ఏం యాక్టింగ్ దుమ్ము లేచిపోయిందన్న. యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. ఎలా ఉందన్న సంక్రాంతికి వస్తున్నాం అన్న? చాలా నవ్వుకున్నా నేను. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అసలు వెంకీ మామ యొక్క మార్క్ కనిపించింది. నేను నిన్న గేమ్స్ చూసాను, అంతకుముందు డాక్మార్ చూసాను. కానీ ఈ సినిమా అయితే చాలా బాగుంది. అంటే అనిల్ రావుడి డైరెక్షన్ కనిపించిందా? మార్క్ కనిపించింది. తన యొక్క మార్క్ సినిమాలో చాలా. అంటే నేను అనుకున్నా అరే మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ కామెడీ వెళ్ళిపోతుంది అనుకున్నా. కానీ లాస్ట్ 20 minutes రాగానే కంటెంట్ మీద ఫోకస్ చేశాడు. ఆ కంటెంట్ ఇప్పుడు నేను చూడలేదు, చాలా కొత్తగా అనిపించింది. వెంకీ మామ లైఫ్లో మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఏదంటే చెప్పొచ్చు అంటే సంక్రాంతికి వస్తున్నాం. ఆ టైటిల్ కూడా అసలు మ్యాచ్ చేయలేదు. నేను చాలా 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 బాగా అనిపించింది. ఎటకేళ్ళకైతే మన దిల్రాజు డబ్బులు గేమ్ చేంజర్తో పోయినప్పుడు కూడా ఈ సినిమాతో డబ్బులు వస్తాయని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.